కొంప ముంచావు కదా కావేరి. ఏమైంది నాయుడు బావా? అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? ఆ మాట నేను అడగాలి. నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు? అంటే రమేష్ ఈ గుడికి వస్తానన్నాడు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. వెంటనే ఫోన్ చేసి, ఏది నీ లవర్కి ఫోన్ చేసి వేరే గుడికి రమ్మని చెప్పేళ్ళు. ఎందుకు నాయుడు బావా? ఎందుకేంటి, నేను అత్తయ్య స్నేహ ఇదే గుడికి వచ్చాం. వాళ్ళు కూడా ఎక్కడే ఉన్నారు. అవునా? ఎక్కడా? యాకేసుకుని వెళ్ళిపోతామండి. నిన్ను గాని చీరలో గాని స్నేహ చూసిందంటే అయిపోతాం అంతే. అయ్యో అవును కదా, సారీ నాయుడు బావా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామేంటి, నువ్వు వెంటనే నీ లవర్ని ఏరే గుడికి రమ్మని చెప్పు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఈలోగా నేను స్నేహిని అత్తయ్యని తీసుకెళ్ళిపోతాను. అప్పుడు ఏ బాధ ఉండదు, ఏమవుదు. వెళ్ళు. సరే నాయుడు బావా. అడ్డటు ఇటు. అయ్యో సారీ సారీ. ఆగు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కావేరి, నీ చీరలన్నీ తగలేశాను కదే, నువ్వెలా బయటకొచ్చావు? అసలు ఎందుకు వచ్చావే? అంటే అది మా పెళ్లి రోజు కదండి, అందుకని పూజ చేద్దామని వచ్చింది. నువ్వు స్నేహ పూజ చేయాలి కానీ కావేరి ఎందుకు అల్లుడు? స్నేహ కూడా వచ్చింది. అయ్యయ్యో, స్నేహ కావేరిని చూసిందా? అందరూ కలిసి వచ్చారా? బాబా, స్నేహ చూడలేదు, కావేరిని చూడలేదు. అమ్మయ్యా, ఎందుకు అల్లుడు కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు? ఇప్పుడు నువ్వు స్నేహ సంతోషంగా ఉన్నారు కదా, మళ్ళీ నీతో కావేరిని చూస్తే స్నేహ ఏమనుకుంటుంది చెప్పు? అందుకే స్నేహ చూడకుండా వెళ్ళిపోమని చెప్తున్నాడమ్మా. అందుకే వెళ్ళిపోమంటున్నాను. సరే మనం వెళ్దాం, పద పద. నాకు వేరే పనుంది. ఓ పనేంటో నాకు తెలుసు, నోరు మూసుకొని రా. రా రమ్మంటుంటే. గండం గడిచింది దేవుడా, థ్యాంక్స్. నాయుడు బావా, ఎవరా? వస్తున్నాను. ఇదే సరైన సమయం, సరాసరి వెళ్ళి స్నేహకు మెరుపులా కనిపించి వచ్చేసాయి. అలాగేనమ్మా, వెళ్ళు. ఏంటే? నా చీరమ్మా, ఆ కావేరి కట్టుకుని ఇటే వెళ్ళిపోయింది. ఏది? ఎక్కడా? నేను చూశానమ్మా, రా నీకు చూపిస్తాను. భలే కనిపించావే మెరుపు తెగలాగా. మరేమనుకున్నావు, కావేరియా మజాకా? ఎక్కడ స్నేహ? నేను చూశానమ్మా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,